చదువుకోవడం మంచిది. లేదా అందరూ కలిసి అన్‌మ్యూట్ చేసి చదివితే బానే ఉంటుంది. ఆ విధంగాన మనం ప్రయత్నం చేద్దాం. ఒక వచనం నేను చదువుతాను. రెండో వచనాన్ని అందరూ మీరు అన్‌మ్యూట్ చేస్తే అసలు ఎవరికీ క్లారిటీ ఉండదు పాస్టర్ గారు. ఎవరో ఒకళ్ళని అన్‌మ్యూట్ చేసుకోమనండి. దట్ ఈస్ ఆల్సో రైట్. వెరీ గుడ్. ఎవరో ఒకరు ఈరోజు కీర్తన ధ్యానంలో ఒకరు ప్రత్యుత్తర భాగంగా చదివితే, ఒక వచనాన్ని నేను, మరొకరు ప్రత్యుత్తర భాగంగా చదివితే అది అర్థవంతంగా ఉంటది. మీరే వాలంటీర్‌గా ఎవరో ఒకరు మీలో అన్‌మ్యూట్ చేసుకొని ఈ కీర్తన ధ్యానంలో పాల్గొవలసిందిగా మనవి చేస్తున్నాను. 96వ కీర్తన, 97వ కీర్తన. ఏ భాషలో మీ దగ్గర బైబిల్ ఉన్నా ఈ రెస్పాన్సివ్ రీడింగ్ లో పాల్గొమని మనవి. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలులు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయం బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తొంభై 97వ కీర్తన కూడా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోక నాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చిక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు. యెహోవాను ప్రేమించు వార్లారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను
ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కంటిన్యూ చేయండి సిస్టర్. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. 12వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు చదవబడిన కీర్తన భాగము నుండి మనకి అవగాహన, ఆధ్యాత్మిక పరిపక్వత కలుగజేయును కాక. ఆమె పాట పాడుటకు ఏర్పాటు చేయబడ్డవారు ఈ సమయాన్ని కీర్తన పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా వారికి సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ చర్చ్. ఒక 2 కీర్తనలు దేవుని పాడి దేవుని నామాన్ని మహింపడదాం. మొదటిగా నా స్తుతుల పైన నివసించేవాడా, నా అంతరంగము కూడా యేసయ్యా అని పాట పాడదాం. మీకు లిరిక్స్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను, అది చూసి పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియ్యనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియ్యనా. ఉన్నత స్థలములపై మాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలున నా జీవితాన. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును నా జీవితాన. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవే, అవి నాకెంతో ప్రియమైనవే. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో కలిసి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. జయమే జయమే, ఎల్లవేళల జయమే. హల్లెలూయా. హల్లెలూయా. అన్న ఇంకో పాట పాడుకుందామా? ఎస్. ఓకే అన్న. మీకు గ్రూప్ లో పోస్ట్ చేసినట్టుగా, నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, మా జీవితంలో అద్భుతం చేయమయ్యా అని అడుగుతాను. ఓకే, ఒక్క మాట మనవి. పాటలు పాడి అంతా అయిపోయిన తర్వాత మీ డేటా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. వాక్య సమయానికి అందరూ వీడియోలు ఆన్ చేస్తే అది బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించమని మనం చేస్తున్నాం. ఓకే. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. రెండోసారి కలిసి పాడదాం. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. మరొకసారి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాము. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాము. తప్పక చేస్తామని నిన్ను నమ్మి నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో.
నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, మరొకసారి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేత, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచిన. అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమయ్యా, జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఆయన మొహము వైపు చూస్తూ అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. చివరిసారిగా అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానే. మనమున్న స్థలంలో అడుగుదాం, నిన్ను అద్భుతం చేయమయా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేటి దైవ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడ్డ లేఖన భాగాన్ని చదువుకుందాం. మన మధ్య డాక్టర్ కిరణ్ ఉన్నారు. వారు ఈ లేఖన భాగాన్ని చదవలసిందిగా వారిని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ వచనము వరకు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని డాక్టర్ కిరణ్ ఈ లేఖన భాగాన్ని చదివిన తరువాత మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ భీమా గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం verse 1 to 5. Kiran, are you there? ఓకే, కిరణ్ గారు మాట్లాడడం లేదు. మరొకరు ఈ లేఖన భాగాన్ని చదవలసిందిగా కోరుతున్నాను. ఎనీవన్, సుజాత సిస్టర్ మీరు చదువుతారా? చదువుతాను పాస్టర్. చదవండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ, థ్యాంక్ యూ సుజాత సిస్టర్, మీ వీడియో ఆన్ చేశారు. అవకాశం ఉన్న వాళ్ళు మీ డేటా సపోర్ట్ చేస్తే వీడియోస్ ఆన్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ. సుజాత గారు ప్రకటన గ్రంథం 14:1-5 వచనాలు చదువుతారు. ఆ తదుపరి భీమా గారు ఉన్నట్లయితే వారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను.
ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. నీ గురించి వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. ఆమేన్. దయచేసి పక్క వారికి ఇబ్బందిగా ఉండొద్దు. మీరు మ్యూట్ చేసుకోండి. ఎందుకు అన్మ్యూట్ చేసుకుంటున్నారు? మ్యూట్ లో ఉండండి. వీడియో మటుకే ఆన్ చేయండి. ఓకే, రైట్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఏవో శబ్దాలైనా అందరికి వచ్చేస్తున్నాయి అవన్నీ. ఓకే, రైట్. భీమా గారు ఉన్నారండి? లేరు. ఓకే, లేనట్లయితే షీలా ప్రార్థన చేస్తారు. డాక్టర్ షీలా విల్ లీడ్ us in prayer. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని చదవబడ్డ లేఖన భాగం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు డాక్టర్ షీలా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగలన వాడా, నీకు వందనాలు. ఉన్నవాడువు అన్నవాడువైన మా దేవుడివి ప్రభా. ఇదిగోనైనా 10,000 సుందరుడైన మా దేవుడివి అయ్యా దేవా, నిన్ను కుటుంబంగా కలిసి నేను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎంతో మందికి తెలియలేని సత్యాన్ని జీవాన్ని మాకు తెలియచేసిన గొప్ప దేవ, దీనికి ఎంత మాత్రం మేము అర్హులం కాదని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. వాతావరణ మరి తండ్రి పరిస్థితులను బట్టి ప్రభా, ఎవరు మరి ఇండ్లలో వాళ్ళం ప్రభా కలిసి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీ వాక్యాన్ని వినటానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం వింటుండగా ప్రభా మా హృదయాలను సిద్ధపరచండి దేవా. నువ్వు మాట్లాడుతుంటుండగా అయ్యా దేవా తండ్రి, దయచేసి మా అంతరంగాలతో దేవా తండ్రి, మా అంతరంగాల్లో ఉన్న ప్రతి విధమైన ఎమోషన్స్ తో, అలజడితో ప్రభా, ప్రతి విధమైన క్వశ్చన్స్ తో ప్రభా, ప్రతి విధమైన డిసప్పాయింట్మెంట్స్ తో ప్రభా నువ్వు మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నాం దేవా తండ్రి. మా హృదయాల్లో జరిగే ప్రతిదీ నీకు తెలిసినైనా దేవా, నీవు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు. నువ్వు అర్థం చేసుకున్నంతగా ప్రభా ఎవరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేరు దేవా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ దేవా. వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ యూ లార్డ్ who understands us inside and out of us, Lord Prabha. Thank you దేవా. మేము మాట్లాడకపోయినా మా ప్రార్థనలను దేవా తండ్రి ఇదిగోనైనా దయచేసి మా యొక్క ప్రతి దేవ మూలుగును కూడా నువ్వు అర్థం చేసుకునే గొప్ప దేవుడు అయినందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, దయచేసి నీ వాక్యం దగ్గరకు వస్తున్నాము. వాతావరణాన్ని అంతటినీ నీ కంట్రోల్లోకి తీసుకోండి ప్రభా. నీ కృపను బట్టి ఎవరిలో వాళ్ళు నీ కృపను బట్టి దేవ హృదయం అంతటితో నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినగలడానికి ప్రతి ఒక్కరికి నీ కృపనిమ్మని బ్రతిమాలుకుంటున్నాం. దయచేసి దేవా ఇదిగోనైనా దేవా, నీవు మాట్లాడుతుంటుండగా దేవా తండ్రి మా ఎవ్రీ సెన్సెస్ ని దేవా హెల్ప్ us టు బి ఓపెన్ లార్డ్ ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కాపాడండి ప్రభా. దయచేసి దేవా నువ్వు మాట్లాడుతుంటుండగానే మా హృదయం మండడానికి కృప చూపించండి. నీ దేన దాసుని నీ ఆత్మతో నింపి వాడుకోమని, నీవు మాత్రమే మహిమ పొందుకోమని జీవము గలేసనం నడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశాఖపట్నానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మీకు ఆ వార్త వచ్చిందని నేను నమ్ముతున్నాను. సో ఇట్ ఈస్ wise that we are all staying in our homes today and having this service on Zoom. మనం ఎక్కడున్నా ఇలాగా ఖండాల అవతల సముద్రాలు దాటి ఉన్నా జూమ్ లో ఇలా కలుసుకునే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. అండ్ దట్స్ ఎ గ్రేట్ థింగ్. మరి గడిచినటువంటి కొన్ని నెలలుగా మన ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ రోజు 14వ అధ్యాయంకి వచ్చాం. 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవబడ్డటువంటి లేఖన భాగం మీరు విన్నారు. కానీ అందరి ప్రయోజనార్థం మొదటి వచనాన్ని నేను చదవాలని ఆశిస్తున్నాను. గనుక బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు అయ్యలారా అమ్మలారా బైబిల్ తెరవండి. రెవల్యూషన్ చాప్టర్ 14
అండ్ ఐ వాంట్ టు రీడ్ వర్స్ 1. మీలో ఎవరికైనా ఒకవేళ డేటా సపోర్ట్ చేయకపోతే, మీ ఇంట్లో వైఫై లేకపోతే మా వీడియో ఆన్ చేస్తే డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుద్ది. ఒకవేళ డేటా సపోర్ట్ చేయదు అనుకున్న వాళ్ళు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. లేదు డేటా సపోర్ట్ చేస్తుంది, కొద్ది నిమిషాలు మేము సహకరిస్తాం అనుకున్న వాళ్ళు వీడియో ఆన్ లో పెట్టుకోండి. ఓకే, 14వ అధ్యాయం మొదటి వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఈ రోజు మన ధ్యాన భాగం. ఆ మాట మీకు అర్థం అవ్వాలి అంటే ఒక్కసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఏం చెప్పానో నేను మీకు గుర్తుకు చేయాలి. మీకు గుర్తుందా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా భూమి మీద 3 లేచాయి. ఓకే, ఆ మాట గుర్తుందని నేను నమ్ముతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ట్రినిటీ వ్యతిరేకంగా 3 లేచాయి. ఎవరో? మహాఘట సర్పము, భూమిలో నాకు హోస్ట్ అయిన వారందరినీ మ్యూట్ చేయండి సార్. నన్ను తప్ప మిగిలిన అందరినీ మ్యూట్ లో ఉంచండి. రైట్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు వ్యతిరేకంగా భూమి మీద 3 లేచారు. మహాఘట సర్పము, భూమి నుండి వచ్చే క్రూర మృగము, సముద్రం నుండి వచ్చే క్రూర మృగము. ఈ ముగ్గురు దే ఆర్ రైట్ అగైన్స్ట్ ద ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకి ఈ 3 వ్యతిరేకంగా ఉన్నారు. అది బాగా మీకు గుర్తుండాలి. అది చాప్టర్ 13 లో జరిగింది. చాప్టర్ 13 లో మనం పదే ఏం విన్నామంటే ఆ మహాఘట సర్పము వచ్చాను, ఆ క్రూర మృగము వచ్చాను, అది మనుషుల్ని తనకి నమస్కారం చేయమని బలవంతము చేశాను అని 13వ అధ్యాయం అంతా ఘట సర్పము, క్రూర మృగము, మహాఘట సర్పము, క్రూర మృగము. ఈ మాటలన్నీ విన్నాక ఒరే దేవుడు ఏమైపోయాడు బుజ్జే ఇటు మధ్యలో అని అనిపిస్తుంది. ఎందుకంటే 13వ అధ్యాయం అంతా కూడా మనం డిస్టర్బ్ చేసేస్తుంది. అయ్య బాబోయ్, ఘట సర్పం ఎంత చేస్తున్నాడు, క్రూర మృగం అంత చేస్తున్నాడు, మరి దేవుడు ఏం చేస్తున్నాడు? చాలా మందికి ఆ ప్రశ్న వస్తుంది. గాడ్, వాట్ ఆర్ యూ డూయింగ్? గాడ్, we are in suffering, what are you doing? God, we are in pain, what are you doing? ఈ క్రూరమృగం వచ్చి మా మెడలు వంచి ఆయనకు నమస్కారం చేయమంటున్నాడు, ఘట సర్పం వచ్చి మా మెడలు వంచి ఆయనకు నమస్కారం చేయమంటున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు ప్రభా అనే ప్రశ్న వస్తుంది సహజంగా. 13వ అధ్యాయం అంతా కూడా ద ఈవిల్ ట్రినిటీ అంటే ఘట సర్పము, క్రూర మృగము సముద్రంలోంచి, క్రూర మృగము భూమిలో నుండి. కానీ 14వ అధ్యాయం రాగానే ఓరు బాబు దేవుడు ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు అని మొదటి వచనం మాకు తెలియపరుస్తుంది. 14వ అధ్యాయం మొదటి వచనం బైబిల్ చూడండి. మరియు నేను చూడగా ఇదిగో గొర్రె పిల్ల సియోను పర్వతం మీద ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి మీరున్న స్థలాల్లో. హల్లెలూయా. సియోను పర్వతముపై గొర్రె పిల్ల ఉన్నది. 13వ అధ్యాయం చూస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. కానీ 14వ అధ్యాయం చూస్తే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రబుల్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ డిసప్పాయింట్మెంట్స్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ క్రషింగ్ ఈవెంట్స్, నలిగిపోతున్న ఈ పరిస్థితుల మధ్య దేవుడు గారు మర్చిపోయాడా మనల్ని అనిపించే పరిస్థితుల మధ్య 14వ అధ్యాయంలో వాక్యం ఏమంటుంది? ఆయన సియోను పర్వతము మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మై గాడ్ ఇస్ స్టిల్ ఆన్ మౌంట్ జయన్, మై గాడ్ ఇస్ స్టిల్ ఆన్ మౌంట్ జయన్. నా దేవుడు సియోను పర్వతం మీద ఉన్నాడు. ఆయన లేడనుకుంటున్నాను నేను. ఘట సర్పాన్నే చూస్తున్నాను, క్రూర మృగాన్నే చూస్తున్నాను, సముద్రం నుంచి క్రూర మృగాన్నే చూస్తున్నాను. కానీ నా దేవుడు సియోను పర్వతం మీద ఉన్నాడు. ఆయన అన్ని చూస్తున్నాడు. మై గాడ్ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ మీ, మై God is watching me, my God is noticing my every disappointment and struggle. ఆయన సియోను పర్వతం మీద ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి మీరు. ప్లీజ్ పే యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. చాలా జాగ్రత్త వినాలి మీరు. పాత నిబంధనలో సియోను పర్వతం అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఓకే,
పాత నిబంధనలో సియోను పర్వతం అంటే 3 అర్థాలు ఉన్నాయి. మొదటిది, సియోను పర్వతం అంటే సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణం. 2, పాత నిబంధనలో సియోను అంటే యెరూషలేము. 3, పాత నిబంధనలో సియోను అంటే దేవుడు కోరుకున్న స్థలము. ఓకే, 3 విషయాలు చెప్పాను. పాత నిబంధనలో సియోను అనగానే నెంబర్ 1 దావీదు పట్టణం. ఓకే, ద సిటీ ఆఫ్ డేవిడ్, దాన్ని సియోన్ అని అంటారు. పాత నిబంధనలో సియోన్ అంటే రెండో అర్థం యెరూషలేం, జెరూసలేం, దాన్ని సియోను అంటారు. మూడోది, పాత నిబంధనలో సియోను అంటే యెహోవా నివసించే, ఆయన కోరుకున్న స్థలం. సో ఈ 3 పాయింట్లు కూడా సియోను అనగానే ఇట్స్ ఎ జాగ్రఫికల్ లొకేషన్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఇట్స్ ఎ జాగ్రఫికల్ లొకేషన్, భూ సంబంధమైన ప్రదేశం. భూ సంబంధమైన ప్రదేశం అంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్లు ఉంటే డబ్బులు కొనుక్కొని ₹1,00,000 పెట్టుకొని ఇజ్రాయెల్ వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? యెరూషలేంలో ఫ్లైట్ ల్యాండ్ అయింది అనుకోండి, టెల్-అవీవ్ నుంచి యెరూషలేం వెళ్ళనుకోండి, మనం సియోన్ వెళ్ళినట్టు అనమాట. ఎందుకంటే పాత నిబంధనలో సియోను అంటే దావీదు పట్టణము, పాత నిబంధనలో సియోను అంటే యెరూషలేము, పాత నిబంధనలో సియోను అంటే దేవుడు కోరుకున్న స్థలం. ఇట్స్ ఎ జాగ్రఫికల్ ల్యాండ్, భౌగోళిక సంబంధమైన బోర్డర్స్ కలిగిన నేషన్ స్టేట్. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మారిపోయింది. ఒక్కసారిగా కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. అమ్మలారా, అయ్యలారా, కొత్త నిబంధనకు వచ్చేసరికి సియోను ఇట్స్ నో మోర్ ఎ జాగ్రఫికల్ ల్యాండ్. కొత్త నిబంధనకు వచ్చేసరికి సియోను ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు జెరూసలేం. కొత్త నిబంధనకు వచ్చేసరికి సియోను ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ నేషన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చదవండి, లేకపోతే నేనే పేరు చెప్తాను, వాళ్ళు చదవండి. అందరూ అన్మ్యూట్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, టర్న్ యువర్ బైబిల్స్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. 12వ అధ్యాయం 22వ వచనం శృతి చదువుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం అన్మ్యూట్ చేసుకున్నట్లయితే శృతి చదవగా అందరం విందాం. బైబిల్ తెరవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. పోస్ట్ మిమ్మల్ని అన్మ్యూట్ చేసేలా కూడా చేయలేదా? రైట్, యు గాట్ ఇట్, కమ్ ఆన్, రైట్, చదవండి అమ్మా. ఇప్పుడైతే జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ శక్తి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ. నేను మళ్ళీ చదువుతున్నాను, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. 22వ వచనం నేను చదువుతున్నాను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేము, అండర్లైన్ దట్ వర్డ్, పరలోక యెరూషలేము అంటే జయన్ ఈస్ నో మోర్ జాగ్రఫికల్, జియోలాజికల్, భూ సంబంధమైన ల్యాండ్ కాదు. కొత్త నిబంధనలో జయన్ అంటే పరలోక యెరూషలేము. పాత నిబంధనలో జయన్ అంటే 3 అర్థాలు చూసాం. పాత నిబంధనలో సియోన్ అంటే ఎవరట? నెంబర్ 1 దావీదు పట్టణాన్ని సియోన్ అంటారు. పాత నిబంధనలో సియోన్ అంటే రెండో అర్థం ఏంటి? యెరూషలేముని సియోన్ అంటారు. పాత నిబంధనలో సియోన్ అంటే 3వ అర్థం ఏంటి? దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు నివసించే స్థలము. ఇవన్నీ పాత నిబంధనలో జాగ్రఫికల్ ల్యాండ్. కొత్త నిబంధనకు వచ్చేసరికి సియోన్ అనే పేరు మారిపోయింది, సియోన్ అనే స్థలం మారిపోయింది. ఇట్ ఈస్ నో మోర్ జాగ్రఫికల్. కొత్త నిబంధనలో ఇది పరలోక యెరూషలేము. అయ్యలారా, అమ్మలారా, అందుకే ఫ్లైట్ లో ఇజ్రాయెల్ వెళ్ళడం ఈజీ, ఫ్లైట్ లో
జెరూసలేం వెళ్ళి మట్టిను ఇసుకని యోర్దాన్ నీళ్లు తెచ్చుకోవడం ఈజీ, కానీ మనం వెళ్ళేది ఈ ఇజ్రాయెల్కి కాదు, మనం వెళ్ళాల్సింది పరలోక యెరూషలేముకి. నమ్మిన వారు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరున్న స్థలాల్లో మనం వెళ్ళాల్సింది ఆ పరలోక యెరూషలేముకి. అవర్ జర్నీ is not to this geographical land of Israel, our journey is to heavenly Jerusalem. అది సియోను పట్టణము. మళ్ళీ చదువుతున్నాను 22 వచ్చిన, ఇప్పుడు మీకు అర్థం అవుద్ది. బైబిల్లో చూడండి, హెబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణముకు అనగా పరలోక యెరూషలేముకు మీరు వచ్చితిరి. భూ సంబంధమైన సియోను ఇశ్రాయేలు వారి గోత్రాలకి చెందింది, కానీ పరలోక యెరూషలేము అందరికీ చెందింది. ఆఫ్రికన్స్ ఉన్నారు, నీగ్రోస్ ఉన్నారు, వైట్ పీపుల్ ఉన్నారు, బ్లాక్ పీపుల్ ఉన్నారు, కౌకేషియన్స్ ఉన్నారు, లెటినోస్ ఉన్నారు. మొత్తం భూమి మీద ఉన్న ఎన్ని గెలాక్సీలో ఈ భూమి అనే ప్లానెట్ మీద ఎంతమంది ఉన్నారో అన్ని జాతుల వారు ఆ పరలోక యెరూషలేములో ప్రవేశించడానికి అర్హత నజరేయుడైన యేసుక్రీస్తు కల్పించాడు. అందుకే బైబిల్లో ప్రతి జనము, ప్రతి జాతి, ప్రతి దేశము, ప్రతి ప్రజల్లో నుండి ఆయన తన కొరకైన ప్రజల్ని కొన్నాడు. అందుకే మళ్ళా చెప్తున్నా, ఈ భూ సంబంధమైన యెరూషలేముకి వెళ్ళిపోతే డబ్బులు ఉంటే ఎవడని వెళ్ళిపోతాడు ఫ్లైట్ కట్టుకొని. ఇక్కడ బాప్తిజం పొందిన మారు మనసు రానోడు, అక్కడ మళ్ళీ యోర్దాన్ లో ములిగిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. మళ్ళీ ఏం వస్తుందని ములిగారో నాకు తెలియదు. యోర్దాన్ బురద తప్ప ఇంకేం అంటుకోదు, అందులో కూడా ములిగి బయటకు వచ్చారు. కానీ వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి, వాళ్ళు పూర్తిగా మారలే. అట్లాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. ఆ యోర్దాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇసుక తీసుకొచ్చి, క్రాసులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భూ సంబంధమైన యెరూషలేముతో మన మైండ్ నింపుకున్నాం. చచ్చా, దేవుడు అంటున్నాడు పరలోక యెరూషలేము అసలైన సియోను పట్టణము. అండ్ అవర్ ఫోకస్ అండ్ జర్నీ, అవర్ గోల్ అండ్ డెస్టినేషన్ ఈస్ టు ఎంటర్ పరలోక యెరూషలేం అనే సియోను పట్టణము. దైవ ప్రజలారా, 13వ అధ్యాయంలో క్రూర మృగము, మహాఘట సర్పము, సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం, ఈ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఉన్నారు 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయం సరికి మన దేవుడు ఏమైపోయాడు అనుకుంటే, నో, మన దేవుడు ఉన్నాడు, సియోను పర్వతం మీద ఉన్నాడు. అండ్ నౌ ఆయన ఒక్కడే లేడు. బైబిల్లో మీరు చదివితే, మళ్ళీ ప్రకటన 14కి వచ్చేయండి. బైబిల్లో మీరు చదివితే సియోను పర్వతం మీద నిలబడ్డ దేవునితో ఎవరెవరు ఉన్నారు నేను చదువుతున్నాను, మీరు చూడండి. ప్రకటన 14కి వచ్చేయండి. అదే మన మెయిన్ టెక్స్ట్ ఇవాళ, అదే మన మెయిన్ టెక్స్ట్. ప్రకటన 14 2వ లైన్, ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రము. యేసుతో, గొర్రె పిల్లతో కొంతమంది ఉన్నారు. వీళ్ళెవరంటే ఆయన నామమును కలిగిన వారు. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును ఏమండి నొసళ్ళ మీద లిఖించబడ్డ 144,000 మంది ఆయనతో ఉన్నారు. అండ్ దీస్ ఆర్ ద పీపుల్. వీళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఈ 144,000 మంది అక్కడ ఆయనతో ఉన్నారంటే వాళ్ళు పర్వతం కింద లేరు, వాళ్ళు కూడా పర్వతము మీదే ఉన్నారు. దే ఆర్ విత్ ద ల్యాంబ్, దే ఆర్ విత్ ద జీసస్, దే ఆర్ విత్ రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధానుడైన యేసుతో వాళ్ళు కూడా ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎందుకున్నారు? 2 విషయాలు నేను చెప్పాలి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ 144,000 మంది, మీరు 2వ వచనం చూడండి, ఆ మాట చాలా బాగుంది. పరలోకంలో వీణలు తీసుకొని వైనికులు వాయిస్తున్నారట. 2వ వచనం 4వ లైన్, 2వ వచనం 4వ లైన్. ఆ శబ్దము వీణలు వాయిస్తున్న వైనికుల నాదమును పోలినది. వైలన్ నేర్చుకోవాలని ప్రవీణ్ చాలా సార్లు అడిగాను. నాకెక్కడ సంగీతం వచ్చేద్దాం అని ఒక్క గురువుని పరిచయం చేయలే. విశాఖపట్నంలో కొంతమందిని అడిగాను, ఎవరిని పరిచయం చేయలే. అంటే నేనేమి అంత పెద్ద, నేను వాయిస్తే ఏమైపోదంటే పర్లేదు, నేర్చుకుంటే ఎవరైనా వాయించగలరు. నేర్చుకోకుండా మా బంధువులు ఒక అబ్బాయి గిటార్ తెచ్చుకున్నాడు, వాయించడం మొదలెట్టాడు. అపార్ట్మెంట్స్ లో కుక్క చచ్చిపోయింది, ఆడు వాయించడం మొదలెట్టాడు. ఇట్లాంటి చాలా జరిగాయి. భూ సంబంధమైనటువంటి విషయాలు ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ పరలోకంలో వీణలు వాయిస్తున్నారు. ఆ ఆర్కెస్ట్రా దేంతోనన్నా పోల్చగలవా భూమి మీద? నువ్వు చెప్పండి అమ్మా, మీరు ఎవరైనా. ఆ సింఫనీ, నాకు ఆ మాట చాలా ఇష్టం. హెవెన్
హెవెన్లీ సింఫనీ ఎక్కడైనా రాసుకోండి, పరలోక సింఫనీ ఎక్కడైనా రాసుకోండి. ఆ హెవెన్లీ సింఫనీలో అందరూ వీణలు పట్టుకొని అబ్బా వైనికులు అద్భుతంగా వాయిస్తుంటే ఈ 144,000 మంది గొర్రెపిల్లతో పాటు సియోను పర్వతం మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 3వ వచనంలో ఒక పాట అందుకున్నారు. నేను చదువుతున్నాను 3వ వచనం చూడండి. 3వ వచనం, వారు సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఆ క్రొత్త కీర్తన వాళ్ళకు తప్ప భూలోకంలో ఎవరికి రాదు. ఆ మాట కూడా ఉంది. భూలోకంలో కొనబడిన ఆ 144,000 మందికి తప్ప మరి ఎవరికి ఆ కీర్తన రాదు. ఎందుకు ఈ మాట రాశాడు అంటే ఈ 144,000 మంది ఎవరు? 13వ అధ్యాయంలో మెడల వంచి ఘట సర్పానికి నమస్కారం చేయి, క్రూరముఖానికి నమస్కారం చేయి, భూమిలో వచ్చిన క్రూరముఖానికి నమస్కారం చేయి అని అన్ని రకాలుగా హింసలు పొందినా మేము నమస్కారం పెట్టమండి అని నిలబడ్డ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చంపబడినా వాళ్ళ సాక్ష్యం ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ద గ్రేటెస్ట్ enemy of Christian faith is compromising with the world. The greatest enemy of Christian faith is compromising with the moral standards of Christianity. The greatest enemy of Christian faith is to allow the spirit of compromising attitude with what is happening in the world. లోకంలో జరుగుతున్న వాటితో ఏకీభవించడం, లోకంలో జరుగుతున్న వాటితో కొంచెం రాజీ పడడం, పర్లేదులే లోకంలో జరుగుతున్న వాటిలో మనం అన్ని అలా చేసేట్లేదు కదా, పర్లేదులే అనుకునే ఆ కాంప్రమైజింగ్ మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో అదే క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన శత్రువు. 13వ అధ్యాయంలో క్రూర మృగమే కదా నమస్కారం పెట్టేద్దాంలే అని వాళ్ళు అనుకోలే. ఘట సర్పమే కదా నమస్కారం పెట్టేద్దాం అనుకోలే. మేము చచ్చినా మేము నమస్కారం చేయమని ఉండిపోయారు. ఆ శ్రమ వాళ్ళకి సాక్ష్యాన్ని ఇచ్చింది. ఆ సాక్ష్యం వాళ్ళకి ఒక గొప్ప సంగీతాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సఫరింగ్ ఆ సాంగ్ తీసుకొచ్చింది. ఆ సఫరింగ్ ఒక టెస్టిమోనీని తీసుకొచ్చింది. ఆ సఫరింగ్ వాళ్ళు సియోను పర్వతం మీద ఉండేలా చేసింది. ఆ సఫరింగ్ వాళ్ళు 144,000 మంది యెహోవా నామమును నొసళ్ళ మీద కలిగిన వారు. అంటే ఏమో తెలుసా? అవర్ క్యారెక్టర్ బిలాంగ్స్ టు గాడ్, అవర్ లైఫ్ బిలాంగ్స్ టు గాడ్, అవర్ స్పిరిట్ బిలాంగ్స్ టు గాడ్, అవర్ లైఫ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఇది మా దేవుడికి చెందిందని వాళ్ళు దేవుని నామములో ఉన్నారు. దయచేసి జీవితంలో ఏ రంగంలో కూడా చిన్న పిసరంత కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ కూడా తేవద్దు. గంటల ప్రకాష్ గారు చనిపోయారు. విశాఖపట్నంలో కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ లో నేను పనిచేస్తున్నప్పుడు నేను చాలా సెషన్స్ మాట్లాడాం. యూత్ రిట్రీట్ లో మాట్లాడేవాడిని. ఫస్ట్ సెషన్ ఆయన మాట్లాడితే సెకండ్ సెషన్ నేను ఫస్ట్ సెషన్ మాట్లాడితే ఆయన సెకండ్ సెషన్ మాట్లాడేవాడు. చాలా సార్లు ఆయనతో సంబంధం సహవాసం ఉండేది. ఆయన ఒకసారి ఒక మాట చెప్పారు, వీడియోలో కూడా ఉంటది, మీరు చూడండి. ఇవాళ గుర్తొచ్చింది నాకు. ఈ క్రిస్మస్ ప్రోగ్రాముల్లో వాటిల్లో ఈ క్రైస్తవ సంఘాల్లో అనేక చోట్ల ఈ వాక్యం అంతా అయిపోయాక వెంటనే డాన్సులు స్టార్ట్ అవుతాయి. వెంటనే రెడ్, బ్లూ, గ్రీన్ లైట్ అన్ని లైట్ల లాగా వేసేసి ఆ స్టేజ్ నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నప్పుడు వేసే పొగంతా అక్కడ వేసేసి ఆ పొగ మధ్య వాళ్ళు డాన్సులు వేస్తుంటే ఆయన ఒక ప్రశ్న వేశాడు ఒక రోజు మీటింగ్ లో, దేవుని పాటలకి పొగలెందుకు? దేవుని ఆరాధనకి పొగలు ఎందుకు? నిజంగా ఆయన సియోను కొండ మీద దిగొచ్చినప్పుడు పొగ ఆనాటి ఇశ్రాయేలే తట్టుకోలేపారు, ఆ ఉరుములు గెరుములు. అలాగా దేవుడు ఈ రోజుల్లో రావట్లే. అందుకు ప్రజలకు దేవుడు ఏమైపోయాడు? చులకనైపోయాడు. మనం చేసే పనులకి దెబ్బ వెంటనే పడక్క దేవుడు మనకి ఏమైపోయాడు? చులకనైపోయాడు. దేవుడు చూడలేదు అనుకుంటున్నాం. ఆయన మాట అన్నాడు, మన దేవునికి డీజేలును మన దేవునికి పొగలో అవసరమా? అప్పుడు అన్నాడు, స్లోలీ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద చర్చ్. 13వ అధ్యాయంలో వాళ్ళు ఘట సర్పానికి తల వంచని వారు, 13వ అధ్యాయంలో క్రూర మృగానికి తల వంచని వారు, భూమి నుండి వచ్చిన క్రూర మృగానికి తల వంచని వారు, నువ్వేమన్నా చేయమని తల వంచం అన్నారు గనక ఇప్పుడు ఆ క్రషింగ్ సీజన్ లోంచి చచ్చిపోయిన ప్రాణాలు అర్పించిన క్రషింగ్ సీజన్ నుంచి బయటపడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా?
సియోను పర్వతము మీద ఉన్నారు. దే ఆర్ ఆన్ జయన్. అది ఏ సియోను? భూ సంబంధమైన సియోను కాదు. అదైతే విమానం వేసుకొని నువ్వు నేను వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్లే దారికి వెళ్ళారు. యేసు క్రీస్తు రక్తము ద్వారా కొనబడ్డ వాళ్ళు ఆ పరలోక యెరూషలేములో ప్రవేశిస్తారు. ఆ పర్వతం మీద యేసుతో పాటు ఉన్నారు. వాళ్ళు పాడే పాట భూలోకంలో ఎవరికి రాదు. ఎందుకంటే వాళ్ళు పడ్డ శ్రమలు భూమి మీద ఎవడో పడలేదు. మీ శ్రమలు వేరండి, నా జీవితంలో నా శ్రమలు వేరు. ఎవరుంటారా? కాదంటారా? మీ కుటుంబంకి మీ కష్టాలు వేరండి, నా కుటుంబంకి నా కష్టాలు వేరు. మీ కుటుంబానికి మీ బాధలు వేరండి, నా కుటుంబానికి నా బాధలు వేరు. అందరికీ అన్ని రకాల బాధలు దేవుడు ఎప్పుడు పెట్టడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ లవ్స్ వెరైటీస్. మనుషులందరూ ఒకేలాగుంటే సినిమా స్టార్లు ఎలా తయారవుతారు? ఏ రోజైనా ఆలోచించారా? దేవుడు వెరైటీని ఇష్టపడతాడు గనక అందరినీ వెరైటీగా చేశాడు. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. సృష్టిలో ఎంత వెరైటీ ఉంది. అమెరికాలో పడే స్నో విశాఖపట్నంలో పడితే ఎలాగుంటది? అమెరికా ఎవడ వెళ్ళడు, అందరూ విశాఖపట్నంలో ఉండిపోదు. అర్థం కావట్లే? గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. స్నో ఎక్కడ పడాలో అక్కడే పడుతుంది. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. ఇదే ప్లానెట్ మీద స్నో ఉంది. మనం అలా కాస్త మన ప్రియతమ ఇష్మాయేల్ సంతానాన్ని ఒకసారి పలకరిద్దామని వెళ్తే అక్కడ స్నో లేదు. అక్కడ కనుచూపు మేర ఎడారే ఉంది. ఎటు వెళ్ళినా ఎడారే. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. స్నో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎడారి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. నా చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను జాగ్రఫీలో. థార్ డెజర్ట్, సహారా డెజర్ట్, దిక్మాల డెజర్ట్లు ఏవో ఎన్నో కొన్ని 3 4 తగలట్టాయి భూమి మీద. ఆ పేర్లన్నీ అప్పుడు చిన్నప్పుడు చదివినట్టు గుర్తు, ఇప్పుడు మర్చిపోయాను నేను అన్ని. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. ఆఫ్రికన్స్ వెళ్తే వాళ్ళు ఫుల్ బ్లాక్. ఈ రోజు పెళ్లి సంబంధాల్లో కూడా బాబే కలర్ అంటే వీటిష్ అని రాస్తున్నారు. ఎవరు బ్లాక్ అని రాయట్లే, కొత్తగా మార్చుకుంటున్నారు, ఫ్లేవర్స్ మారుతున్నాయి. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. రకరకాల పేర్లతో వాళ్ళు తమను పరిచయం చేసుకుంటున్నారు. అందరూ ఒకేలాగా ఉండరు, అందరికీ ఒకేలాంటి శ్రమలు ఉండవు. బాగా వినాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ శ్రమలు నీవి, నా శ్రమలు నావి. అవర్ సఫరింగ్స్ ఆర్ డిఫరెంట్. కానీ ఆ శ్రమల్లోంచి జయించినప్పుడు ఆ సాక్ష్యం, నీ శ్రమ నుండి సాక్ష్యం నీది, నా శ్రమ నుండి వచ్చే సాక్ష్యం నాది. ఆ శ్రమ తెచ్చే సాక్ష్యంలోంచి వచ్చే పాట ఎవడో పాడలేడు. అది నువ్వే పాడగలవు, అది నువ్వే పాడగలవు. నాకు ఈ పాట చాలా ఇష్టం. ఆ పాట రాసిన వ్యక్తి ఎన్నో శ్రమల్లోంచి రాశాడు ఆ పాట. అందుకే ఆ మాట వాడతాడు. ఒంటరి అయిన వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎందుకింత ప్రేమయ్యా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ పాటలు నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవేనా గమ్యము. అద్భుతమైన పాట. ఎందుకు అంత అద్భుతమైన పాట రాశాడు? నేను రాయగలనా? అచ్చే, ఆయన పడ్డ శ్రమ వేరు, ఆయనకి దేవుడిచ్చిన సాక్ష్యం వేరు. ఆ శ్రమలోంచి వచ్చిన సాక్ష్యం ద్వారా ఆ అనుభవంలో ఆయన రాసిన కీర్తన వేరు. ఈ 144,000 మంది, their suffering is different from us, their pain is different from us, their crushing experience is different from us, their agony is different from us, their grief is different from us. అందుకే వాళ్ళ సాక్ష్యం కూడా డిఫరెంట్, అందుకే వాళ్ళ సంగీతం కూడా డిఫరెంట్. అందుకే భూమి మీద ఎవరు ఆ పాట పాడలేరు. సంఘాల్లో ఉంటారు, 100 మంది ఉంటారు. నేను మాట్లాడే సంఘాలు చూస్తుంటాను, 100 మంది ఉంటారు. అందరూ భక్తుల్లాగా ఉండరు, అందరూ ప్రార్థనా పరులాగా ఉండరు. నేను అనుకుంటాను, ప్రభా అందరూ నీ భక్తులే కదా, అందరూ ఎందుకు స్పిరిచువల్ గా లేరు? కొంతమంది స్పిరిచువల్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ కొంతమంది నలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు స్పిరిచువల్ గా ఉండడానికి కలుగుతున్న నలుగుబాటు దేవుడు అనుమతించింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చిలో 100 మంది వాక్యం వింటున్నారు, కానీ అందరూ స్పిరిచువల్ కాబట్లే. 100% 70% స్పిరిచువల్ గా ఉంటే 30% మూర్ఖుల్లాగా ఉంటున్నారు చర్చల్లో. ఎందుకు ప్రభు ఇలాగ ఉంటుంది అంటే వీళ్ళకున్న శ్రమలు వాళ్ళకి లేవు. వాళ్ళ లక్షల జీతాలు పడిపోతుంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, అంతా మనమే అన్న వాళ్ళు చాలా మందిని నేను చూశాను. వేలు డబ్బులు చేతిలో నడుస్తుంటే దేర్ ఇస్ నథింగ్, గాడ్ లేడు, ఏమి లేడు అన్న వాళ్ళని చూశాను. కానీ కొంతమంది నలుగుతా బాధల్లో ఉంటా, 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా తెల్ల వెంట్రుకలు వచ్చేసిన మెట్లు ఎక్కుకుంటా ఇంకా దేవాలయానికి వచ్చేవాళ్ళు ఉన్నారే, వాళ్ళలో ఉండే స్పిరిచువాలిటీ చాలా గొప్పది. ఎందుకు తెలుసా? వాళ్ళ సఫరింగ్ ఇస్ డిఫరెంట్. దేర్ స్టోరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై స్టోరీ, దేర్ సఫరింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై సఫరింగ్. సో దేర్ ఫోర్ దేర్ టెస్టిమోనీ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ మై టెస్టిమోనీ.
అండ్ దేర్ సాంగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై సాంగ్. 144,000 మంది యెహోవా నామమును నొసళ్ళ మీద పెట్టుకొని సియోను పర్వతం అనే పరలోక యెరూషలేం మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హెవెన్లీ సింఫనీ వైలన్లు వాయిస్తున్నారు. ఆ సీన్ ఎంత బాగుందో. పరలోక స్క్వైర్ వైలన్లు వాయిస్తుంటే ఆ వీణలు పట్టుకొని వీళ్ళు గొప్ప స్తుతి ఆరాధన చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఎవరు? పాయింట్ నెంబర్ 1, వీళ్ళు కొనబడి విమోచింపబడిన వారు. రాసుకోండి, వీళ్ళు కొనబడ్డవారు, విమోచింపబడిన వారు. దేనిలోంచి కొనబడ్డారు? పాపము నుంచి క్రీస్తు రక్తము చేత కొనబడి శాపము నుండి శాశ్వతంగా విమోచింపబడిన వారు. అందుకే వీళ్ళు సియోను పర్వతం మీద ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును దాకా. అమ్మలారా, అయ్యలారా, సియోను పర్వతం మీద విమోచింపబడ్డవారు ఎలాగుంటారో యెషయా గ్రంథంలో మాట ఉంది. నేను ఎవరొకరు పేరు చెప్తాను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఇందాకట్లా చదవండి. మీరు బైబిల్ తెరవండి. యెషయా గ్రంథంలో ఉన్న ఈ మాట అందరము చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనము. అందరూ బైబిల్ తెరవండి, పెన్లు పెన్సిళ్లు దగ్గర పెట్టుకోండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. రాజ్యలక్ష్మి గారు మీరు కనబడుతున్నారు, అన్మ్యూట్ చేసుకొని మీరు చదవగలరా? ఆ వచనాన్ని చదవండి అమ్మా. 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. వావ్. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము కలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. అండర్లైన్. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. యెహోవా విమోచించిన వారు సంగీతంతో సియోనుకు తిరిగి వస్తారట. ఎంత బాగుందో ఆ మాట. ఈ తెలుగులో పాట ఉంది, శృతిగా చెప్పాలి. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ నామమే స్తుతించదా అనేదో పాట ఉంటది. నేను సరిగా పాడలేదని నాకు తెలుసు, బట్ లిరిక్స్ అలా ఉంటాయి. సో 11వ వచనం, యెహోవా చేత విమోచించబడ్డవారు సంగీతంతో సియోను దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు విమోచింపబడ్డారు. They have a song of redemption. They have a song of faith. They have a song of deliverance. విడుదల పాటతో వాళ్ళు వస్తారు. తర్వాత చూడండి ఎలాగుంటారు? నిత్య సంతోషం వారి తల మీద ఉండును. అమ్మా, ఏ సంతోషం ఉంటది ఆ తల మీద? చెప్పండి ఎవరైనా. నిత్య సంతోషం. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ. బాగున్నావా అంటే కంటికి కనబట్లేదా అని అన్నాడు అనుకోండి, వాడికి నిత్య సంతోషం లేదు. వాడికి నిత్య కోపం ఉంది. అర్థం కావట్లే. బాగున్నావని అడిగితే కంటికి కనపట్లేదు అన్నాడంటే వాడు నిత్య సంతోషంలో లేడు. మీరు చదవండి, వారు సంతోషానందము గలవారు. ఎంత గొప్ప మాట. వారు సంతోష ఆనందము గలవారు. ఆ తర్వాత మాట ఇంపార్టెంట్. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయెను, తొలగిపోయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్తుతి ఉన్న చోట దుఃఖం ఉండదు. స్తుతి ఉన్న చోట నిట్టూర్పులు తొలగిపోతాయి. తాత్కాలికంగా నువ్వు బాధపడొచ్చు, కానీ ఆ స్థుతిలో, ఆ స్తుతి ఆరాధనలో నీ దుఃఖానికి ఆయన విరుగుడు కలుగు చేసి, నీ దుఃఖానికి ఆయన ఆయింట్మెంట్ రాసి, నీ దుఃఖాన్ని నిట్టూర్పుల్ని తొలగించగలిగే స్తుతి కీర్తన మనకి దేవుడు దయచేయును గాక. నీ దుఃఖాన్ని తొలగించి ఆయన మనందరినీ కూడా ఆనంద గానముతో, సంతోష గానంతో నింపును గాక. వీళ్ళు విమోచింపబడ్డవారు. వీళ్ళు సియోను పర్వతం మీద ఉంటారు. నెంబర్ 1, వాళ్ళు కొనబడ్డారు. నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. వీళ్ళు కొనబడ్డారు. నెంబర్ 1, వాళ్ళ శ్రమలు వేరు. నెంబర్ 2, వాళ్ళ శ్రమలలోంచి వచ్చిన సాక్ష్యం వేరు. కనుక వాళ్ళు పాడే పాట కూడా వేరు. శ్రమ, సాక్ష్యం, సాంగ్. వాళ్ళ కష్టం వేరు, వాళ్ళ సాక్ష్యం వేరు, వాళ్ళ సాంగ్ వేరు. వీరందరూ ఇప్పుడు దేవుని క్యారెక్టర్ కలిగిన వారు. 4వ వచనం ధ్యానించుకొని ముగించుకుందాం. 4వ వచనం మొదటి లైన్. 4వ వచనం మొదటి లైన్. వీరు ఎటువంటి స్త్రీ సాంగత్యము ఎరగని వారు. అంటే పాపము లేని వారని కాదు, విమోచింపబడ్డాక పాపం చేయని వారు. మళ్ళా
నిజంగా పాపం లేనివారైతే దేవుడు వాళ్ళని కొనక్కర్లేదు కదా తన రక్తంతో. పాపం ఉన్నది కనుకే దేవుడు వాళ్ళని రక్తంతో కొన్నాడు. ఒకసారి దేవుడు రక్తముతో కొన్నాక వాళ్ళు మళ్ళీ ఆ పాపము చేయని వారు. అది అర్థం అక్కడ. నోట్ దట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో, 4వ వచనం 3వ లైన్, 4వ వచనం 3వ లైన్, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వాళ్ళు వెళ్తారు. వావ్, దే ఆర్ సేక్రెడ్ ఫాలోవర్స్. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. ఆ గొర్రె పిల్ల సముద్రంలోకి వెళ్ళమన్నా, ఆ గొర్రె పిల్ల చెరసాలోకి వెళ్ళమన్నా, ఆ గొర్రె పిల్ల ఎడారిలోకి వెళ్ళమన్నా వాళ్ళు వెళ్తారు. దే ఆర్ డెడికేటెడ్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎవరు? ఈ 144,000 మంది. ఇకపోతే 3వది, వాళ్ళు ఎవరు? దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలాలుగా ఉండుటకు మనుషులో ఉన్నవారు. ప్రథమ ఫలాలు బాగా అండర్లైన్ చేసుకోండి. అద్భుతమైన మాట, ప్రథమ ఫలాలు. మా మెయిన్ లైన్ చర్చిల్లో కృతజ్ఞతార్పణ పండుగని పట్టుకొస్తారు. ఆ కృతజ్ఞతార్పణ పండుగలో బీరకాయలు, దొండకాయలు, ఫ్రూట్స్ అన్ని రకరకాలు అన్ని పట్టుకొచ్చి అవన్నీ కృతజ్ఞతార్పణ. ఇవన్నీ తేడం ఈజీ. నీ మనసుని ఇవ్వడమే చాలా కష్టం, నీ హృదయాన్ని ఇవ్వడం చాలా కష్టం. నేను కూడా కేజీ ఆనపకాయలు తెచ్చి పెడతాను, దేవునికి ఇచ్చేస్తున్నానండి అని. అవన్నీ తేడం ఈజీ, కానీ నా మనసుని, నా హృదయాన్ని ఇవ్వడం చాలా కష్టం. కనుక వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? ప్రథమ ఫలంగా మా జీవితాలను ఇస్తున్నామయ్యా. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రథమ ఫలంగా మా మనసులు ఇస్తున్నామయ్యా. ప్రథమ ఫలంగా మా ఆస్తిని కాదయ్యా, ఆస్తి కంటే మనసుని ఇస్తున్నాం. మనసునే ఇచ్చినాడు ఆస్తిని కూడా ఇస్తాడు. ఎవరైనా ఆమె చెప్తారా మాటకి? మనసునే ఇచ్చినోడు దేవుని కొరకు ధనాన్ని కూడా ఇచ్చేస్తాడు. బాగా వినండి, జీవితంలో ధనం మీద ప్రేమను పెంచుకోవద్దు. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన తెల్లారు లెగ్గానే దేవుడి జపం కంటే ధనం జపం చేస్తాడు. ఆ ధనం ఎంత జపిస్తున్నాడో అంత ధనం వెళ్ళిపోతుంది ఆయన దగ్గర నుంచి దూరంగా, అయిపోతుంది. కానీ దేవుణ్ణి పట్టుకుంటే కమాన్ చెప్పండి, ఇప్పుడు ధనం ఏమవుతుంది? మనతోనే ఉంటుంది, మనల్ని వెంబడిస్తాడు, అది పారిపోదు. కాబట్టి ప్రియులరా, ప్రథమ ఫలం నీ లైఫ్ లో దేవునికి ప్రథమ ఫలంగా నీ జీవితం ఉండాలి. లాస్ట్ పాయింట్, వారి నోట అబద్ధము లేదు, వారు అనింద్యులు. దేవునికి స్తోత్రం. వారి నోట అబద్ధము లేదు. నువ్వు క్రీస్తు నమ్మేవా? ఎస్, నేను క్రీస్తుని నమ్మాను. నువ్వు యేసు భక్తుడువా? ఎస్, నేను యేసు భక్తుడిని. అంతేగాని అబ్బాయి నేను నమ్ముకోలేదండి, ఏదో వాళ్ళు పిలుతుంటారని అప్పుడప్పుడు కిస్మిస్ కి కేక్ తినడానికి వెళ్తారండి, నేను నమ్ముకోలేదండి బాబు. నో నేను యేసుని నమ్ముకున్నా. నేను ఆఫీస్లోనే యేసు నమ్ముకున్న వ్యక్తినే, నేను బయట ఉన్న యేసు నమ్ముకున్న వ్యక్తినే, నేను చర్చిలో ఉన్న యేసు నమ్ముకున్న వ్యక్తిని, నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం యేసు నమ్ముకున్న వ్యక్తినే. 13వ అధ్యాయంలో క్రూర మృగం వాళ్ళని మెడలు ఉంచేసింది, కానీ వాళ్ళు నిలబడ్డారు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడున్నారు? గొర్రె పిల్లతో సియోను పర్వతం మీద ఉన్నారు. సియోను పర్వతం అంటే ఏమని చెప్పాను? 3 పాయింట్లు చెప్పాను. నెంబర్ 1, సియోను పర్వతం అంటే దావీదు పట్టణం. నెంబర్ 2, సియోను పర్వతం అంటే యెరూషలేం. నెంబర్ 3, సియోను పర్వతం అంటే యెహోవా కోరుకున్న స్థలం. కానీ కొత్త నిబంధనలు అవన్నీ మారిపోయి, ఇట్ ఈస్ నో మోర్ జాగ్రఫికల్ ల్యాండ్. ఇప్పుడు సియోన్ అంటే ఎవరిది? పరలోక యెరూషలేము, హెవెన్లీ జెరూసలేం. అక్కడికి ఫ్లైట్ లో వెళ్ళలేం. ఈ భూ సంబంధమైన యెరూషలేం ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు డబ్బు ఉంటే, కానీ పరలోక యెరూషలేంకి రక్షణ మారు మనసు ఉంటేనే వెళ్ళగలం. క్రీస్తు రక్తం చేత కడగబడితేనే వెళ్ళగలం. యేసయ్య చేత కొనబడ్డ వాళ్ళే వెళ్ళగలరు. అప్పుడు యేసయ్య అంటాడు, మీరు అనింజులు, మీరు ఏ మచ్చ అబద్ధము లేని వారు. నేను ఎక్కడ నడిస్తే అక్కడ నడిచారు. అండ్ యూ హ్యావ్ ఎ సాంగ్ దట్ నో వన్ ఇన్ ద వరల్డ్ విల్ నో. మీరు ఒక్కరే పాడగలరా పాట. ఎందుకంటే మీ శ్రమ వేరు, మీ శ్రమ నుంచి వచ్చిన సాక్ష్యం వేరు, ఆ సాక్ష్యం నుంచి వచ్చిన సంగీతం వేరు. అయ్యలారా, అమ్మలారా, మీరు ఇంకా ఏవైనా శ్రమల్లో ఈ రోజు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ శ్రమలు మీకు ఇచ్చే సాక్ష్యం గొప్పగా ఉంటది. ఆ సాక్ష్యం నుంచి పుట్టే పాట ఇంకా గొప్పగా ఉంటది. అది మీ సొత్తు, అది మీ ఆస్తి. మీ సాక్ష్యం ఇంకొకరు చెప్పలేరు, మీ సాక్ష్యం మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే శ్రమలు పడ్డారు కాబట్టి. మన దేవుడు అన్నిటి నుంచి విమోచించగల సమర్థుడు. అలాంటి సమర్థుడైన దేవుని మంచితనం అనే ఆస్తి మనకిప్పుడు తోడుగా ఉండును కాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేయాలనుకున్న వారు మీరున్న స్థలాల్లో అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయడానికి మీరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఫీల్ ఫ్రీ టు ప్రే. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా వాలంటీర్గా అన్మ్యూట్ చేసుకొని మీరు ప్రార్థన చేయండి.
పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీ దయాదాక్షిణ్యాలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ దినము ప్రభు సంఘమంతటిని కూడా ఈ రీతిగా మీరు సమకూర్చి నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. దేవా, ఒక్కొక్క ఇంట్లో కూడా ప్రభు యేసు నామములో బలిపీఠములు కట్టబడుతూ వస్తున్న విధానం బట్టి స్తోత్రములు. నాయనా, నీ దాసుని వాడుకొని ప్రభు ఈ దినము నా తండ్రి మాకు అందించిన వర్తమానం బట్టి స్తోత్రములు తండ్రి. ఒకసారి అంతా చూసుకున్నప్పుడు ప్రభువ దేవా నా తండ్రి, పరలోక రాజ్యము కొరకు నా తండ్రి నాయన ఈ భూమి మీద మా కన్నులు తెరిచి మా హృదయాలను తెరిచి నిన్ను అంగీకరించడానికి, నేను తెలుసుకోవడానికి మాకిచ్చిన కృపా భాగ్యమును బట్టి స్తోత్రములు దేవా. ఇది మేము పొందుకున్నది కాదని ఒప్పుకుంటూ నీ ఉచితమైన కృపలోనే ప్రభా, నీ ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నీ యొక్క ప్రభా ఆ ఉద్దేశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ప్రభా ఈ యొక్క నా తండ్రి పరలోకపు సియోనికి వెళ్ళేటటువంటి వారు నా తండ్రి అబద్ధం ఆడరని, ఆ నింద్యులని నా తండ్రి నాయన మరి విమోచింపబడిన తర్వాత ప్రభా పాపాన్ని అసహించుకుంటూ విసర్జిస్తూ నాయన నీతో పాటు నడిచిన వారుగా ఉన్న ఇట్టి భాగ్యము కొరకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయితే నా తండ్రి నాయన మా పరిస్థితులు నా తండ్రి నాయన మా స్థితిగతుల్లో మేము చూసుకున్నప్పుడు నా తండ్రి నాయన మేము నీతో నడవటానికి, నువ్వు ఉండు స్థలంలో మేము ఉండుటకును, మా కోసం కూడా ప్రభా మీరు ఒక మంచి సాక్ష్యము పలికేటటువంటి రీతిగా మా జీవితాలు ఉండాలని ఆశపడుతూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. నా తండ్రి నాయన నీవు సమస్తమైనటువంటి అధికారము, ఆధిపత్యము కలిగిన దేవుడవు, మనస్సులను హృదయాలను మార్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడవు. కానీ మా అంతట మేముగా వ్యక్తిగతంగా తండ్రి నన్ను మార్చు, నన్ను బాగు చెయ్యి, నా జీవితాన్ని శుద్ధి చెయ్యి, నా హృదయమును పరిశుద్ధపరచు అని మేము అనేంత వరకు కూడా మీరు పని చెయ్యరు తండ్రి. ఈ సమయంలో ప్రభా నేను కోరుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు. నన్ను, నా ఇంటి వారిని, నా సంఘమును తండ్రి ఉన్న కుటుంబములన్నిటినీ కూడా ప్రభా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నా తండ్రి నాయన దేవా నన్ను బాగు చెయ్యి, నన్ను నడిపించు, నన్ను నీతో ఉంచుకోమని అడిగేటటువంటి హృదయాలు, మనస్సు దయచేయమని ప్రభువా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రభా మనవులు ప్రార్థన మీ సముఖంలో అంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకునే ముందు ఇంకా వచ్చే ఆదివారం మళ్ళీ మనం కలుసుకుంటాం. సో నాకు తెలిసి ప్రత్యేక ప్రకటనలు అంటూ ఇంకేమీ లేవు. ఈవేళ మీరు ఏవో ప్రణాళికలు పెట్టుకున్నారని విన్నాను. అవన్నీ నెక్స్ట్ సండే వి విల్ హ్యావ్ ఇట్. సో డోంట్ వరీ, వీఆర్ స్టిల్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సీజన్ లోనే ఉన్నాం. కాబట్టి వీ విల్ ట్రై టు హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్ నెక్స్ట్ సండే. ఓకే, స్టే సేఫ్, స్టే సౌండ్ అండ్ ఇంకేమైనా ఉన్నాయా సిస్టర్? ఏమైనా ఎనీథింగ్ యూ వాంట్ టు ఏదైనా ప్రకటనలు ఉన్నాయి? లేదు కదా? ఎవరెవరు జాయిన్ అయ్యారు? ఎవరెవరు ఉన్నారు? ఓకే, నాకు అందరూ కనబడరు. దట్స్ ఫైన్. లెట్స్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దయామేడు తండ్రి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం నుంచి మీరు వినిపించిన మాటల కొరకే నీకు వందనాలు. 13వ అధ్యాయంలో క్రూర మృగాలు భూమి మీద దాడి చేస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు అనుకున్న ప్రజలకి 14వ అధ్యాయంలో సియోను పర్వతం మీద నువ్వు కనబడి జయించు వారిని నీతో ఉంచానని, ఉంచుకునే ఆధిక్యత వాళ్ళు కల్పించేవని మేము విని స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో మేము అన్ని విషయాల్లో జయించు వారంగా ఉండడానికి సహాయం చేయండి. సులువుగా చిక్కులు పెట్టు ఏ పాపంలోనూ పడిపోకుండా మేము జయించు వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఘట సర్పాలు మా జీవితాల్లో చేసే దాడులు, శోధనలను జయించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా శ్రమలు, ఆ శ్రమలను అధిగమించినప్పుడు కలిగే సాక్ష్యాలు, ఆ సాక్ష్యాల్లోంచి పుట్టే కీర్తన పాటలు నిన్ను మహిమపరిచేవిగా, పరలోక క్వైర్తో కలిసి మేము పాడేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నేను స్తుతించే వారి తలల మీద మహా ఆనందం ఉంటుందని, నేను స్తుతించే వారి జీవితాల్లో నిట్టూర్పులు ఎగిరిపోతాయని నువ్వు మాట్లాడినందుకు వందనాలు. అది మా జీవితాలు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. పనికిరాని మాటలు మా పెదవుల మీద ఎప్పుడు ఉండేటి కంటే నిన్ను స్తుతించే సంగీతం మా పెదవుల మీద ఉండడానికి, నిన్ను గుర్చినటువంటి స్తుతించే మాటలు మా పెదవుల మీద ఉండడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఈ విధంగా మీరు మాకు కలుసుకునే అవకాశం కలిగించినందుకు స్తుతిస్తూ
అన్ని నామముల కన్నా పైనామని యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ మరలా ఆదివారం మేము కలుసుకునేంత వరకు ఈ వారం అంతా పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, పరీక్షల్లో, రాకపోకల్లో దైవ ప్రజలకు మీరు అండగా ఉండమని ప్రార్థన చేస్తూ క్రీస్తు పేటడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మలో నడిపించే అన్యోన్య సహవాసం, దైవారాధనలో జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృపా కాపుదల, ఈ ప్రతికూల వాతావరణంలో దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహించి కృపా సమాధానములు మనందరికీ షెపర్డ్స్ ఫ్యామిలీకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. See you all. Nice to see you, Kiran. So nice to see Advait is shining there. Betty is also shining. Anta videtamu baboy. Very good. Sudhir sir, nice to see you. Rajesh garu, nice to see you. Okay, God bless you all. Praise the Lord, sir. వచ్చే ఆదివారం మనం కలుసుకుందాం. Right. ఖచ్చితంగా